నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సమ్రీన్. ఈ రోజు మనతో క్రియేటివ్ డైరెక్టర్ గీతాకృష్ణన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో సార్. హాయ్. సో సార్, నాగబాబు కొత్తగా ట్వీట్ చేశారు. మాతో ఉంటూ ప్రత్యర్థులకి పోటీ చేసినా సపోర్ట్ చేసినా మావాడైనా పరాయివాడే, మాతో ఉండి నిలబడి కూడా మావాడైనా పరాయివాడే అని చెప్పి సంథింగ్ ట్వీట్ చేశారు. సో ఇది అల్లు అర్జున్ కి ట్వీట్ చేశారని చెప్పేసి అంటున్నారు. సో ఇది అంటే ఆయన ట్వీట్ చేయడంలో ఎంతవరకు వాస్తవం? మా తరపున ఉంటూ మా తరపున మనుషులని నిర్ధారణ అయిన వాళ్ళు కూడా వేరే పార్టీకి వెళ్ళి సపోర్ట్ చేసేవాళ్ళు వాళ్ళు మా వాడితో సమానం కాదు. పరాయివాడిగా ఉంటూ కూడా మాకు ఎవరన్నా ఓటేస్తే వాళ్ళు నిజమైన వ్యక్తులు అన్నట్టుగా చెప్పాడు. అతని యొక్క ట్వీట్ కొంచెం ట్రిక్కీగా అన్నాడు యాక్చువల్గా. ఎందుకంటే మీనింగ్ కొంతమంది అంటే ఒక బన్నీని ఉద్దేశించి అల్లు అరవింద్ ఫ్యామిలీని ఉద్దేశించి అని ఉంటాడు ఆ మాట. అది చెప్పుకోవడం వల్ల అనవసరంగా అందరికి తెలియపరుస్తున్నావు. అవును, చెప్పకుండా మామూలుగా మాట కోరుకుంటే నీకు వాళ్ళకి తెలుసు. అవును, ఇలా చెప్పడం వల్ల యావత్ ఆంధ్ర మొత్తం దేశం అంతా తెలిసిపోతుంది. బికాస్ బన్నీ ఈజ్ పాన్ ఇండియా ఆర్టిస్ట్, అల్లు అరవింద్ ఈజ్ పాన్ ఇండియా ప్రొడ్యూసర్. కొన్ని చెప్పకూడదు, అవును, ఆ విషయం తెలియదు. కొంచెం కామన్ సెన్స్ ఉపయోగిస్తే నన్ను ఎవడో కిందకి వెళ్తుంటే గట్టిగా తిట్టాడు అనుకోండి, తిట్టాడని మీకు చెప్తే నేను అనవసరంగా మీ అందరికి చెప్తాడు లెక్క. మాట్లాడకుండా ఊరిపోయి కారులో వెళ్ళిపోయిననుకోండి ఏ గొడవ లేదు కదా. అలా కొంతమంది అదే అది యాక్చువల్గా లేడీ అమ్మాయిని అంటారు అరిటాకుతో సమానం అని. అరిటాకు వెళ్ళి ముళ్ళు మీద పడినా, ముళ్ళు వచ్చి అరిటాకు మీద పడినా అమ్మాయికే హాని, బ్యాడ్ అని. అందుకని ఎప్పుడన్నా ఏమైనా బ్యాడ్ జరిగితే ఫ్యామిలీలో అమ్మాయికి బయట చెప్పరు. పోలీసు ఎందుకు రిపోర్ట్ చేయరు? అనవసరంగా బ్యాడ్ అయిపోయి పెళ్లిళ్ళు అవ్వని, ఆ అమ్మాయితో పాటు మిగతా వాళ్ళు కూడా అవ్వని చెప్పేసి భయపడుతూ ఆ చందంలో ఉంది. అతను అనవసరంగా ట్వీట్ చేయడం వల్ల నేను ఎప్పుడో ట్వీట్ చేయను. ఐ డోంట్ యూస్ ఎక్స్, ఐ డోంట్ యూస్, ఐ నో హౌ టు యూస్ బట్ ఐ డోంట్ యూస్. పనే లేదంటే మన నోట్తో మాట్లాడమే ఎక్కువ మాట్లాడేస్తున్నాం. మళ్ళీ అదోటి మళ్ళీ ఏదో మూల ఏదో అంటాం దూల ఆక్క మనకి దాని కూడిపెట్టినా కొట్టుబెట్టనే అది ఒక రూపాయి కూడా ఆదాయం రాదు, ఇది రాదు. కాకపోతే ఈ సోషల్ మీడియాలో ఉండడం అనేది అనివార్యం ఈ రోజుల్లో. ఇఫ్ యూఆర్ అ టాకటివ్ పర్సన్, ఇఫ్ యూఆర్ అ నాలెడ్జబుల్ పర్సన్, ఓకే. ఆ విధంగా నేను సోషల్ మీడియాలో ఎందుకు చెప్తానంటే అభిప్రాయాన్ని పంచుకోవడంలో తప్పు లేదు. అంతేగాని మనం వ్యక్తిగతంగా వాడుకోవడానికి ప్రయత్నిస్తే బ్యాడ్. అది వ్యక్తిగతంగా వాడుకోకూడదు అది సోషల్ మీడియాని. సోషల్ మీడియా ఈజ్ ఓన్లీ టు ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ. ట్వీట్ అనేది మిస్యూజ్ చేస్తున్నారు ఈ మధ్యన. ఏదో వేస్తున్నాం కదా, మనం కొంచెం మన దగ్గర ఫాలోవర్స్ ఉన్నారు, అందరూ చూస్తారు, మెయిన్లీ మీడియా చూసి దాన్ని కొంచెం వైరల్ చేయొచ్చు, చేసేవాళ్ళు ఉన్నారు కాబట్టి చేస్తున్నారు యాక్చువల్గాను. అటువంటిప్పుడే చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ పర్సనల్ విషయాలు, నీ యొక్క మనసులో ఉన్న అభిప్రాయం ఆన్ బన్నీ ఆర్ అల్లు అరవింద్ ఎందుకు బయట పెట్టుకోవడం? అంటే ఇప్పుడు ప్రపంచాన్ని అందరూ చెప్పేసేవాడు ఇక్కడ ఎన్ఆర్ఐస్ అందరూ చూస్తారు. అంటే రోజు రోజుకి మీ యొక్క పరపతి డిక్లైన్ అయిపోతుంది. యూఆర్ ఓన్లీ ట్రైంగ్ టు లెట్ డౌన్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరే తగ్గించుకుంటున్నారు అలా చేసి. ట్వీట్లు అందరూ చేయకండి. అదే అందులో కొంచెం సెలబ్రిటీలుగా ఉన్న వాళ్ళు అనుకున్న వాళ్ళు, మీ మీడియా చూసి వైరల్ చేస్తారు అనుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే ట్వీట్లు చేయొద్దు. టాక్ ఆన్ సోషల్ మీడియా, టాక్ డైరెక్ట్లీ. అది కూడా పర్సనల్ విషయాలు మాట్లాడకూడదు. ఆ ట్వీట్లు చేసే వాళ్ళకి కొంత జ్ఞానం ఉండాలి. ఎవరో మనకి చూస్తారు కదా అని చెప్పేసి ఎవరో పడితే వాళ్ళు చూడకూడదు. సోషల్ మీడియాలో కూడా ఇలా కెమెరా పెట్టినప్పుడు మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. నువ్వు మాట్లాడేది ఆ ఎఫెక్ట్ అనేది ఎవరికి తగలాలో వాళ్ళు తగలాలి. కానీ అయిపోయిన దాన్ని కొంచెం మీరు చెప్పడం వల్ల తిరిగి వాళ్ళు ఓటేరు కదా, తిరిగి వచ్చి మళ్ళీ అల్లు అర్జున్ వచ్చి తిరిగి ఆ కాలం అయిపోయిన కాలం తిరిగి రాదు కదా. ఇది యాక్చువల్లీ చిన్న కామన్ సెన్స్. ఇది మనలో ఉన్న ఉక్రోషాన్ని బయట పెడితే పాలిటిక్స్ పనిచేది. అది దట్ ఈస్ వాట్ బ్యాడ్ హాస్ డన్ చంద్రబాబు నాయుడు ఆల్సో. నీ ఉక్రోషాన్ని అంతా కక్కేసుకుని జగన్ మీద అలాగే మాట్లాడాడు ఆయన. నేను చంపేస్తే ఏం చేస్తావు? అది చాలా చాలా దూరం వెళ్ళిపోయింది. ఆవిడ అన్నారే వచ్చేవాడు కూడా చెత్తగా మాట్లాడాడు. ఆడికి మనం గట్టిగా ఇచ్చాం, ఈ ఛానల్ ద్వారానే ఇచ్చాం యాక్చువల్ కదా. నాకు అక్కడి నుంచి ఒక ఫోన్ వచ్చింది. అతని పేరు రామాంజనేయులు చౌదరి అని చెప్పొద్దున్నా కూడా ఎందుకు చెప్తానంటే ఆయన కొంచెం రెస్పెక్టెడ్ గా ఇక్కడ ఐఏఎస్ చేసి అక్కడ సెటిల్ అయ్యాడు. ఈజ్ అ సిటిజన్ ఆఫ్ యుఎస్ఏ. ఈ రెడ్ టీవీలో వచ్చిన వెంటనే రెడ్ టీవీ వాళ్ళు తీసేశారు, ఎందుకంటే రిక్వెస్ట్ చేశారట, బై మిస్టేక్ ఏదో చేసాడు, ఎవడో వాగాడు, తీసేయండి గీతాకృష్ణ గారు అని అడిగారు. తీసినట్టున్నారు. నాకు మీ మేనేజ్మెంట్ చెప్పింది యాక్చువల్గా. కానీ నాకు ఆల్రెడీ ఒక అతను ఫోన్ చేసి నేను వాట్సాప్లో నేను నోట్ చేస్తాను అనమాట.
డౌట్ చేసి తిరిగి మళ్ళీ అతను సమాధానం చెప్పాను. హ్మ్. అందరినీ అన్నారు మీరు, నేను అందరినీ ఎలాగన్నాను అన్నావు అని అన్నాను. అంటే ఆ ఫ్యామిలీతో సంబంధించిన వాళ్ళమే. ఆడొక వేస్ట్ ఫెలో వాడు, హ్మ్. ఆడు ఒక డిష్లు వాష్ చేసుకునేవాడు, కోటీశ్వరుడు అయిపోయాడు హ్మ్. అని అతని గురించి చెప్పి నాకు నా దగ్గర ఉన్నాయి పెట్టాను. నేను ఓకే. చాలా అథెంటిక్ గా రికార్డ్ చేస్తాను. హ్మ్. ఈ ఎన్ఆర్ఏ సవర్ణ మాడుతున్నప్పుడు ఓకే. చేసినప్పుడు ఆయన ఏం తప్పు మాట్లాడలేదు. తర్వాత ఆయన గురించి ఏది చెప్పుకోవడానికి ప్రయత్నించాడు మా వెస్ట్ గోదావరి. హ్మ్. సార్ మీ గురించి చెప్పుకున్నారు కాబట్టి నా గురించి కూడా 2 సెంటెన్స్‌లు చెప్తాను అందరూ హ్మ్. దూరం మూసేశాడు. హ్మ్. మై బ్యాక్‌గ్రౌండ్ ఈజ్ మచ్ బిగ్గర్ దాన్ హిస్ బ్యాక్‌గ్రౌండ్ ఓకే. ఈస్ట్ గోదావరిలో. ఇమ్మీడియేట్‌గా సార్ అంట మొదలెట్టాడు. హ్మ్. అలా ఉండకూడదు. ఎప్పుడు ఒకేలా ఉండాలి గీతా కృష్ణలాగా. నేను ఎప్పుడు ఒకేలాగా మాట్లాడతాను. వాడు వెధవ అనుకోండి ఆడు వీడనే అంటాను. హ్మ్. చేసిన ఎదవ పని చాలామంది ఫీల్ అయ్యారు కూడాను. హ్మ్. ఎందుకన్నావు? నువ్వు చేసిన ఎదవ పని ఏదో ఆడు అనకపోతే ఏం చేస్తారు? సో, ఆ విధంగా అతనితోటి నేను మాట్లాడాను. ఇక్కడ కూడా అంతే. ట్వీట్ చేసావు. ట్వీట్ చేసినప్పుడు తట్టుకోగలగాలి. అవును. నువ్వు ట్వీట్ చేయడం అనేది నీకే మంచిది కాదు. బికాజ్ యువర్ ఫ్యామిలీ ఈజ్ సపోజ్ టు బి ఆఫ్టర్ చిరంజీవిస్ ఫ్యామిలీ. దట్ ఈస్ ఒక మెగాస్టార్ అని పేరు పెట్టారు మీకు. ఆ హ్మ్. మెగా ఫ్యామిలీ అని ఒక పేరు పెట్టారు. హ్మ్. దాని యొక్క పరువు నిలబెట్టుకోవాలంటే అండి అక్కడ జరుగుతున్నది అన్నీ చెప్పేయకూడదు బయటికి. అవును. ఫ్యామిలీలో డిఫరెన్స్ వస్తే రాకుండా ఎందుకుంటాయి? మన గోడలకి, బిల్డింగ్‌లకి రావు గదా! లేదు. ఒకళ్ళతో ఒకళ్ళు గొడవలు. మనుషులకే వస్తాయి. అంచేత వచ్చినప్పుడు తట్టుకోగలగాలి. అయిపోయింది కదా! అయిపోయిన సమాచారాన్ని నువ్వు మళ్ళా రేకెత్తించినట్టు లెక్క. అలా ఇవ్వటం వల్ల ఏంటి? హ్మ్. ఇంకా వైరుధ్యం పెరుగుద్ది. అవును. అల్లు అర్జున్ హాస్ గాన్ సమ్‌వేర్. తర్వాత మీలో ఉంటూ ఇంకోటి చేయటం ఏముంది? ఫ్రెండ్స్ ఉండరా? ఇప్పుడు అవును. ఒకే ఫ్యామిలీలో నలుగురైదుగురు ఫ్రెండ్స్ ఉంటారు. అవును. మీకంటే పార్టీలు గాని, వాళ్ళకి పార్టీలు ఉండవు గదా! ఇక్కడ మట్టుకు ఏ ఒక్కడు వెళ్ళినా చిరంజీవి ఫ్యామిలీలో దట్ ఎఫెక్ట్స్ ఓన్లీ హ్మ్. పవన్ కళ్యాణ్. హ్మ్. ఎందుకంటే అతను చాలా టఫ్‌గా జరుగుతుంది అక్కడ కాంటెక్స్ట్ ఏంటంటే చాలా టఫ్‌గా జరుగుతుంది ఎలక్షన్. హ్మ్. అతను ప్లేస్ కాని ప్లేస్‌లో నిలబడ్డాడు. పిఠాపురం ఈజ్ నథింగ్ ఫర్ హిమ్. హ్మ్. పిఠాపురం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ఇస్ వన్ ఆఫ్ ద ప్లేస్ వేర్ కాపుస్ ఆర్ దేర్. ఓకే. అంతేగాని నీ ప్లేస్ కాదది. వీళ్ళ ప్లేస్‌లు ఎక్కడ మొగల్తూరు అండ్ ఆల్సో నెల్లూరులో బతికాడు అతను. నెల్లూరులో చదువుకున్నాడు. ఎవరు? పవన్ కళ్యాణ్. ఏ ప్లేసు మీది కాదు యాక్చువల్‌గాను. ఎవరు ఓన్ చేసుకోలేకపోయారు. కాపులను ఓన్ చేసుకోలేకపోయారు. హ్మ్. ఓకే. సో, ఆ విధంగా బన్నీ ఎక్కడికో వెళ్లి ఓటేయడం, ఆళ్ళ ఫాదర్ వచ్చి ఇక్కడికి రావటం. ఆళ్ళు బ్యాలెన్స్ చేయలేరు ఇప్పుడు. ఆళ్ళ ముఖ్యమే అయ్యుంటుంది. అవును. కానీ ఇక్కడ మట్టుకు ఈ పరిస్థితుల్లో మట్టుకు హ్మ్. అది ఎఫెక్ట్ ఇస్తుంది. పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ ఇస్తుంది. ఎందుకంటే ఈ ఇద్దరు స్టార్సే కదా! అవును. ఈజ్ ఆల్సో బికమ్ వెరీ బిగ్ స్టార్ నౌ అవును. అల్లు అర్జున్. అంచేత అతన్ని ఉద్దేశించి ఇతను మళ్ళీ అనటం వలన మళ్ళా ప్రజలకు చెప్తున్నాం. మాలో మేము కొట్టుకుంటున్నామని. హ్మ్. చెప్పకూడదసల. అవును. ఎవర్ టెల్ అబౌట్ వాట్ హాస్ హ్యాపెండ్ టు యూ ఇన్ యువర్ పర్సనల్ లైఫ్. అవును. అల్లు అర్జున్ హాస్ గాన్ సమ్‌వేర్. తర్వాత మీలో ఉంటూ ఇంకోటి చేయటం ఏముంది? ఫ్రెండ్స్ ఉండరా? ఇప్పుడు అవును. ఒకే ఫ్యామిలీలో నలుగురైదుగురు ఫ్రెండ్స్ ఉంటారు. అవును. మీకంటే పార్టీలు గాని, వాళ్ళకి పార్టీలు ఉండవు గదా! ఇక్కడ మట్టుకు ఏ ఒక్కడు వెళ్ళినా చిరంజీవి ఫ్యామిలీలో దట్ ఎఫెక్ట్స్ ఓన్లీ హ్మ్. పవన్ కళ్యాణ్. హ్మ్. ఎందుకంటే అతను చాలా టఫ్‌గా జరుగుతుంది అక్కడ కాంటెక్స్ట్ ఏంటంటే చాలా టఫ్‌గా జరుగుతుంది ఎలక్షన్. హ్మ్. అతను ప్లేస్ కాని ప్లేస్‌లో నిలబడ్డాడు. పిఠాపురం ఈజ్ నథింగ్ ఫర్ హిమ్. హ్మ్. పిఠాపురం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ఇస్ వన్ ఆఫ్ ద ప్లేస్ వేర్ కాపుస్ ఆర్ దేర్. ఓకే. అంతేగాని నీ ప్లేస్ కాదది. వీళ్ళ ప్లేస్‌లు ఎక్కడ? మొగల్తూరు అండ్ ఆల్సో నెల్లూరులో బతికాడు అతను. నెల్లూరులో చదువుకున్నాడు. ఎవరు? పవన్ కళ్యాణ్. ఏ ప్లేసు మీది కాదు యాక్చువల్‌గాను. ఎవరు ఓన్ చేసుకోలేకపోయారు. కాపులను ఓన్ చేసుకోలేకపోయారు. హ్మ్. ఓకే. సో, ఆ విధంగా బన్నీ ఎక్కడికో వెళ్లి ఓటేయడం, ఆళ్ళ ఫాదర్ వచ్చి ఇక్కడికి రావటం. ఆళ్ళు బ్యాలెన్స్ చేయలేరు ఇప్పుడు. ఆళ్ళ ముఖ్యమే అయ్యుంటుంది. అవును. కానీ ఇక్కడ మట్టుకు ఈ పరిస్థితుల్లో మట్టుకు హ్మ్. అది ఎఫెక్ట్ ఇస్తుంది. పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ ఇస్తుంది. ఎందుకంటే ఈ ఇద్దరు స్టార్సే కదా! అవును. ఈజ్ ఆల్సో బికమ్ వెరీ బిగ్ స్టార్ నౌ అవును. అల్లు అర్జున్. అంచేత అతన్ని ఉద్దేశించి ఇతను మళ్ళీ అనటం వలన మళ్ళా ప్రజలకు చెప్తున్నాం. మాలో మేము కొట్టుకుంటున్నామని. హ్మ్. చెప్పకూడదసల. అవును. ఎవర్ టెల్ అబౌట్ వాట్ హాస్ హ్యాపెండ్ టు యూ ఇన్ యువర్ పర్సనల్ లైఫ్. హ్మ్.